తెల్లవారి లేచి ఒక్కొక్కసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు 1-2 సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంబికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒకరోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు పరమాచార్యుల వారు. ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు. వాడు పట్టుకున్నాడు, ఎవరు అమ్మా నిజం చెప్పండి, మీరు ఎవరితో మాట్లాడారని. కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు, నిజమా కాదా? ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు, ఒకడు దేహం మీద మమకారం విడిచిపెట్టిపోతాడన్నావు. అన్నది అమ్మవారు అంటున్నారు, ఆ అన్నది కామాక్షి అమ్మవారు, అవునా కాదా అంటే ఆనాడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని. అంతటి స్థితప్రజ్ఞులు, అంతటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు, గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు, తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు. కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు? ఇది కారణజన్ములంటే, ఇది గురువులంటే. అటువంటి పీఠం కంచి పీఠం, అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.